అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేస్ నుంచి నిక్కీ హేలీ అవుట్ అయ్యారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసేందుకు జరుగుతున్న అభ్యర్థిత్వ రేస్ నుంచి వైదొలుగుతున్నట్లు భారత సంతతి నేత నిక్కీ హేలీ ప్రకటించారు. ఇకపై అభ్యర్థిని కానప్పటికీ నమ్మిన అంశాలపై మాత్రం గళాన్ని వినిపించడం ఆపనని ఆమె స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరుగుతాయి. అమెరికా అధికార పీఠం కోసం జరగబోయే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థులుగా ఉండడం ఖాయమైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ ప్రకటించారు. క్యాంపెయిన్ను నిలిపివేయాల్సిన సమయం వచ్చిందన్నారు. మరోవైపు సూపర్ ట్యూస్డే ప్రైమరీల పోరులో హేలీ ఓడిపోయారు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. మంగళవారం ఫలితాల తర్వాత ట్రంప్కు 995 మంది మద్దతు ఉండగా హేలీ ఖాతాలో 89 మంది మాత్రమే ఉన్నారు. ట్రంప్తో పోలిస్తే భారీ వెనుకంజలో ఉన్న ఆమె పోటీని విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్కు పోటీగా హేలీ, వివేక్ రామస్వామితో పాటు డజను మందికి పైగా బరిలోకి దిగారు. అయితే ప్రైమరీలు మొదలైన నాటి నుంచే మాజీ అధ్యక్షుడు ఆధిక్యంలో కొనసాగారు. దీంతో ప్రధాన పోటీదారులు వరుసగా రేసు నుంచి వైదొలిగారు. చివరగా మిగిలిన హేలీ కూడా పోటీని విరమించుకునేందుకు సిద్ధమవడంతో అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ పోటీ ఖాయమైనట్లే. అటు డెమోక్రాట్ల తరఫున బైడెన్ ముందంజలోనే ఉన్నారు. లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్ పొందడానికి ట్రంప్ ఈ నెల 12 వరకు, బైడెన్ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది.